సో ఈ సెషన్లో మనం బయాలజీలో ఎండోక్రైన్ సిస్టమ్ అట్లాగే నర్వస్ సిస్టమ్ కాంపనెంట్స్ క్విక్గా చూద్దాం. సో ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఏంటి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాధారణంగా కొన్ని హార్మోన్స్ వాటి ఫంక్షన్స్ వాటి వల్ల అంటే ఎక్సెస్ ప్రొడక్షన్ వల్ల లేదా డెఫిషియన్సీ వల్ల జరిగే ఎఫెక్ట్స్ గురించి అడుగుతూ ఉంటారు. సో బ్రీఫ్లీ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఎండోక్రైన్ సిస్టమ్. సో వాట్ ఈస్ ఎండోక్రైన్ సిస్టమ్? ఎండోక్రైన్ సిస్టమ్ అంటే హార్మోనల్ సిస్టమ్, అంటే హార్మోనల్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ నెట్వర్క్ అంతా కలిపి ఎండోక్రైన్ సిస్టమ్ అంటాం. So here the hormones are produced by variety of glands that are present throughout our body. ఈ గ్లాండ్స్ ఆర్ యూజువలీ డక్ట్లెస్ గ్లాండ్స్, అంటే వాటికి ఛానల్స్ కానీ డక్ట్స్ కానీ ఉండవు. సో దే సెక్రీట్ హార్మోన్స్ ఇంటూ బ్లడ్ స్ట్రీమ్, రక్తంలోకి వాటిని రిలీజ్ చేస్తే రక్తం ద్వారా ఈ హార్మోన్స్ అనేవి వెరైటీ ఆఫ్ ఎఫెక్ట్ ఆర్ పార్ట్స్ కి క్యారీ అవుతాయి. సో ముఖ్యంగా ఈ హార్మోన్స్ ఇంపార్టెన్స్ ఏంటి? బ్రెయిన్ కంట్రోల్స్ వెరైటీ ఆఫ్ ఆస్పెక్ట్స్ త్రూ నర్వ్స్, మళ్ళీ అట్లాగే హార్మోన్స్ హెల్ప్స్ ఇన్ కమ్యూనికేషన్ యాజ్ వెల్ యాజ్ కంట్రోల్ అనమాట. సో దే హెల్ప్ ఇన్ కోఆర్డినేషన్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ యాక్టివిటీస్. ఇట్ కుడ్ బి మెటబాలిజం లేదా గ్రోత్ అండ్ డెవలప్మెంట్, రీప్రొడక్టివ్ సిస్టమ్ రిలేటెడ్ ఫంక్షన్స్ కావచ్చు, స్ట్రెస్ రెస్పాన్స్ కావచ్చు, బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ కావచ్చు. ఇట్లా రకరకాల ప్రాసెసెస్ ని ఈ హార్మోన్స్ కంట్రోల్ చేస్తాయి. యాజ్ అపోజ్ టు ఎగ్జోక్రైన్ సిస్టమ్. ఎగ్జోక్రైన్ సిస్టంలో ఏంటంటే మనకి ఛానల్స్ ఉంటాయి, లైక్ లివర్ ఉంది, లివర్ కానీ సలైవరీ గ్లాండ్స్, ఈ ఛానల్స్ ద్వారా దే రిలీజ్ సెక్రీషన్స్ అనమాట. ఆ సెన్స్ లో హార్మోన్స్ అండ్ హార్మోన్ ప్రొడ్యూసింగ్ ఎండోక్రైన్ సిస్టమ్స్ విచ్ ఆర్ డక్ట్లెస్ గ్లాండ్స్ ఆర్ డిఫరెంట్. దే ఫంక్షన్, వే ఆఫ్ ఫంక్షన్, మోడ్ ఆఫ్ ఫంక్షన్ ఇస్ ఆల్సో డిఫరెంట్. ముఖ్యంగా మన బాడీలో ఉండే వెరైటీ ఆఫ్ గ్లాండ్స్ ఏంటి చూడండి. ద కీ రెగ్యులేటరీ పార్ట్ వచ్చేసి బ్రెయిన్. ముఖ్యంగా బ్రెయిన్ లో ఉండే హైపోథాలమస్ అనే రీజన్ అట్లాగే పిట్యూటరీ గ్లాండ్ ఆర్ ఇంపార్టెంట్. పిట్యూటరీ గ్లాండ్ ని మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తారు, మాస్టర్ గ్లాండ్. అండ్ దిస్ పిట్యూటరీ గ్లాండ్ ఇస్ కంట్రోల్డ్ బై హైపోథాలమస్. అందుకే హైపోథాలమస్ ని మాస్టర్ ఆఫ్ మాస్టర్ గ్లాండ్ అంటారు. ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది ఎగ్జామ్ లో. మాస్టర్ ఆఫ్ మాస్టర్ గ్లాండ్ ఇస్ హైపోథాలమస్ అండ్ పిట్యూటరీ ఇస్ మాస్టర్ గ్లాండ్. బ్రెయిన్ లో ఉండే ఇంకొక గ్లాండ్ పీనియల్ గ్లాండ్ అనమాట. పీనియల్ గ్లాండ్, దీనికి రెగ్యులేటరీ రోల్ ఉండదు. దే బేసికలీ హ్యావ్ ఆర్ అడ్రస్ ఫ్యూ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ బాడీ విచ్ వి ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్. అలాగే థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, మన థ్రోట్ లో థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, దాని పక్కనే పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి. సో థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్లాండ్స్. వి డోంట్ డిస్కస్ సో మచ్ అబౌట్ దిస్, బట్ దెర్ ఇస్ థైమస్. ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్ లో ఉపయోగపడే గ్లాండ్ ని థైమస్ అంటారు, అది ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత మన కిడ్నీస్ పైన ఉండే గ్లాండ్స్ ని అడ్రినల్ గ్లాండ్స్ అంటారు, అడ్రినల్ గ్లాండ్స్. అట్లాగే డైజెస్ట్ సిస్టమ్ లో మనకు ప్యాంక్రియాస్ ఉంటుంది. ప్యాంక్రియాస్ ని గుర్తుపెట్టుకోండి మిక్స్డ్ గ్లాండ్ అంటారు. బోత్ ఎగ్జోక్రైన్ గ్లాండ్ గా అట్లాగే ఎండోక్రైన్ గ్లాండ్ గా పనిచేస్తుంది. అండ్ దెన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో ఫీమేల్స్ లో ఓవరీస్, అట్లాగే ప్లసెంటా పార్ట్. మేల్స్ లలో టెస్టిస్ అనేది ఎండోక్రైన్ సిస్టమ్ గా పనిచేస్తుంది. Okay, now this is briefly about what type of endocrine glands we have. These are the key selected glands that we see in humans. Let's now have a look at type of hormones that they release. Okay, and one aspect before even getting into the types of hormones, and one possibility of asking question in the exam is chemical nature of hormones. Hormones అనేవి chemical గా ఏంటవి, వేటితో తయారవుతాయి. The different categories of hormones, either they could be steroids లేదా amines అంటాం, పెప్టైడ్స్, ప్రోటీన్స్, గ్లైకోప్రోటీన్స్. ముఖ్యంగా చెప్పాలంటే స్టెరాయిడ్స్ ప్రోటీన్ సంబంధించినవి, ప్రోటీన్స్ అయినా పెప్టైడ్స్ అయినా. స్మాల్ పార్ట్ ఆఫ్ ప్రోటీన్స్ ఆర్ కాల్డ్ పెప్టైడ్స్. గ్లైకోప్రోటీన్స్ అంటే ప్రోటీన్స్ కి షుగర్ మాయిటీస్ అటాచ్ చేస్తే వాటిని గ్లైకోప్రోటీన్స్ అంటాం. గ్లైకో అంటే ఇక్కడ షుగర్. ఓకే, అమీన్స్ అనేవి అమైనో యాసిడ్ డెరివేటివ్స్, అమైనో యాసిడ్స్ ఫార్మ్ ప్రోటీన్స్ అనమాట. ఈ రెండు కేటగిరీస్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. సో లైక్ స్టెరాయిడ్ హార్మోన్స్ మన రీప్రొడక్టివ్ సిస్టమ్ ప్రొడక్షన్ సంబంధించి రెగ్యులేట్ చేసే హార్మోన్స్ ని, అవి రిలీజ్ చేసే హార్మోన్స్ ముఖ్యంగా స్టెరాయిడ్స్ హార్మోన్స్ అయి ఉంటాయి. లైక్ ఈస్ట్రోజన్ కానీ, టెస్టోస్టిరాన్ కానీ ఇలాంటి హార్మోన్స్. ఓకే, ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్. అట్లాగే ఆల్డోస్టిరాన్, కార్టిజాల్ అనే హార్మోన్స్, అడ్రినల్ గ్లాండ్స్ రిలీజ్ చేసే ఈ హార్మోన్స్ కూడా స్టెరాయిడ్ హార్మోన్స్ అనమాట. ఇవి కొలెస్ట్రాల్ నుంచి తయారు చేయబడతాయి. దెన్ అమీన్స్, ఇప్పుడు ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్, ఇది కూడా అడ్రినల్ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్, ఇవి అమైనో యాసిడ్ డెరివేటివ్స్ లేదా అమైనో యాసిడ్స్, అంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్సే వీటిని తయారు చేస్తాయి. తర్వాత పెప్టైడ్ అండ్ ప్రోటీన్ హార్మోన్స్. పెప్టైడ్ అంటే స్మాల్ వర్షన్ ఆఫ్ ప్రోటీన్ అనుకున్నాం కదా, ఆక్సిటసిన్ కావచ్చు, లేదా థైరోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ ఆక్సిటసిన్. ఓకే, యాంటీ డయూరెటిక్ హార్మోన్, మన హైపోథాలమస్ నుంచి రిలీజ్ అయ్యే యాంటీ డయూరెటిక్ హార్మోన్, దీన్ని వాసోప్రెసిన్ అంటారు. ఈ హార్మోన్ వచ్చేసి పెప్టైడ్ హార్మోన్.
మనకు తర్వాత ఇన్సులిన్ కానీ గ్లూకగాన్ కానీ అట్లాగే ప్రోలాక్టిన్ హార్మోన్స్ కానీ గ్రోత్ హార్మోన్ కానీ ఇవన్నీ కూడా ప్రోటీన్ హార్మోన్స్ అన్నమాట. దే ఆర్ మేడప్ ఆఫ్ ప్రోటీన్స్. అలాగే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ ల్యూటనైజింగ్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ ఇవన్నీ కూడా పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. ఇవి గ్లైకోప్రోటీన్స్. అట్లా ముఖ్యంగా స్టెరాయిడ్స్, ప్రోటీన్స్ గుర్తుపెట్టుకోండి. ఈ హార్మోనల్ కేటగిరీస్ కొన్ని ఎగ్జాంపుల్స్ తో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు హార్మోన్స్ అండ్ దేర్ ఫంక్షన్స్. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ది హైపోథాలమస్. వాట్ వి సజెస్టెడ్ ఆర్ వాట్ వి టాక్డ్ అబౌట్ దిస్ డిస్క్రైబ్ ఇట్ యాజ్ మాస్టర్ ఆఫ్ మాస్టర్ గ్లాండ్ అనుకున్నాం. మాస్టర్ ఆఫ్ మాస్టర్ గ్లాండ్ ఏం చేస్తుంది? వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్స్ ని కంట్రోల్ చేస్తుంది. సో బ్రెయిన్ ఈజ్ మాస్టర్ రెగ్యులేటర్ కదా, అందులో ఈ హైపోథాలమస్ అనేది ఆ బ్రెయిన్ లో పార్ట్ విచ్ యాక్చువల్లీ కంట్రోల్స్ దీస్ ఆస్పెక్ట్స్. ఇక్కడ మనం సెలెక్టివ్ గా సో మెనీ హార్మోన్స్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ సెలెక్టెడ్ హార్మోన్స్. క్విక్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇంపార్టెంట్ అనిపించే హార్మోన్స్ ని ఇక్కడ చూస్తున్నాం. సో హైపోథాలమస్ రిలీజెస్ మల్టిపుల్ హార్మోన్స్ విచ్ ఇంక్లూడ్ ఒకటి యాంటీ డయూరెటిక్ హార్మోన్ ఆర్ వాసోప్రెసిన్, అనదర్ వన్ ఈజ్ ఆక్సిటోసిన్. వాసోప్రెసిన్ లేదా యాంటీ డయూరెటిక్ హార్మోన్ యాజ్ అ నేమ్ సజెస్ట్, యాంటీ డయూరెటిక్ అంటే డయూరెటిక్స్ అంటే మామూలుగా యూరిన్ ఫ్రీక్వెన్సీని పెంచే వాటిని డయూరెటిక్స్ అంటాం ఆ సబ్స్టెన్సెస్. ఇక్కడ ఇది యాంటీ డయూరెటిక్ అంటే యాక్ట్స్ అగైన్స్ ది ఇంక్రీజ్డ్ ఫ్లో ఆర్ ఇంక్రీజ్డ్ యూరినేషన్. అంటే ఏమవుతుంది? దే హ్యావ్ టు సమ్హౌ ప్రిజర్వ్ ద ఫ్లూయిడ్ దట్ ఈస్ బీయింగ్ లాస్ట్ త్రూ యూరినేషన్ ప్రాసెస్ అనమాట. సో అందుకే దీన్ని ఈ హార్మోన్ ఏం చేస్తుంది? ముఖ్యంగా కిడ్నీస్ పైన యాక్ట్ చేస్తుంది. బికాస్ కిడ్నీస్ ఫిల్టర్ అవుట్ ఎక్సెస్ ఫ్లూయిడ్ ఇన్ అవర్ బాడీ, ఎక్సెస్ సాల్ట్స్ ఇన్ అవర్ బాడీ. సో వాటిని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఇట్ యాక్ట్స్ ఆన్ ది కిడ్నీ టు ప్రిజర్వ్ ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్. అట్లా వాసోప్రెసిన్ పనిచేస్తుంది. సో ఒక్కొక్కసారి కొంతమందిలో ఈ వాసోప్రెసిన్ అబ్నార్మాలిటీ వల్ల డైల్యూట్ యూరిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఎనఫ్ వాసోప్రెసిన్ ప్రొడక్షన్ అవ్వకపోవడం వల్ల దీన్ని డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటారు. డయాబెటిస్ ఇన్సిపిడస్, INSIPIDUS, ఇన్సిపిడస్. ఓకే, వీళ్ళలో ఏంటంటే సో కీ ప్రాబ్లం వచ్చేసి దే ప్రొడ్యూస్ డైల్యూట్ యూరిన్. తర్వాత ఆక్సిటోసిన్ మనం అప్పుడప్పుడు న్యూస్ లో వింటుంటాం. గవర్నమెంట్ హ్యాస్ ప్లాన్ టు బ్యాన్ ప్రొడక్షన్, కమర్షియల్ ప్రొడక్షన్ బై ప్రైవేట్ కంపెనీస్ ఆఫ్ దిస్ హార్మోన్ విచ్ డిడ్ంట్ హ్యాపెన్. ఈ హార్మోన్ ఉపయోగం ఏంటంటే ఇట్ కంట్రోల్స్ ది మస్క్యులర్ కాంట్రాక్షన్స్, మజిల్ కాంట్రాక్షన్స్ ని కంట్రోల్ చేయడం ద్వారా చైల్డ్ బర్త్ ప్రాసెస్ ని, లాక్టేషన్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఆ హార్మోన్ ఆక్సిటోసిన్ విచ్ ఆఫెన్ గెట్స్ మిస్యూజ్డ్ ఇన్ యానిమల్ ఇండస్ట్రీ. ఓకే, అట్లాగే హ్యూమన్స్ లో కూడా ఈ ఆక్సిటోసిన్ మిస్యూజ్ చేస్తూ ఉంటారు. నో అబౌట్ దీస్ టూ కీ హార్మోన్స్ రిలీజ్డ్ బై హైపోథాలమస్. తర్వాత మాస్టర్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ చాలా రకాల హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఇట్ కంట్రోల్స్ వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ ద బాడీ. సో ఈ మెజారిటీ ఆఫ్ హార్మోన్స్ మీరు చూస్తే కనుక ఈ ల్యూటినైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, రిప్రొడక్టివ్ సిస్టమ్ లో మెన్షన్ చేశాను వీటి గురించి. ల్యూటినైజింగ్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ వర్క్ ఆన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ డెవలప్మెంట్స్. ఇప్పుడు ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కనుక తీసుకుంటే ఫీమేల్స్లలో ఏం చేస్తుంది? ఫాలికల్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే ఓవరీస్ లో ఉండే ఫాలికల్స్ మెచ్యూర్ అవ్వడానికి, వాటిలో ఎగ్స్ తయారవడానికి ఇది ప్రమోట్ చేస్తుంది అనమాట. అదే మేల్స్ లో వచ్చేసరికి స్పర్మ్ ప్రొడక్షన్ ని ప్రమోట్ చేస్తుంది. అలాగే ల్యూటినైజింగ్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఓవరీస్ ఈస్ట్రోజన్ ని ప్రొడ్యూస్ చేసేటట్టుగా, అట్లాగే ఎగ్స్ రిలీజ్ అయ్యేటట్టుగా. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎగ్ ప్రొడక్షన్ ని ప్రమోట్ చేస్తే ఎగ్ రిలీజ్ ని ల్యూటినైజింగ్ హార్మోన్ ప్రమోట్ చేస్తుంది. ఆర్డర్ లో గుర్తుపెట్టుకోండి. అట్లాగే మేల్స్ లో ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ టెస్టిస్ పైన యాక్ట్ చేసి టెస్టోస్టెరాన్ని ప్రొడ్యూస్ చేసేటట్టుగా చేస్తుంది. అట్లా ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ కంట్రోల్స్ వేరియస్ రీప్రొడక్టివ్ ఫంక్షన్స్ అన్నమాట. ఆ పైన రీప్రొడక్టివ్ సిస్టమ్స్ ప్రొడ్యూస్ డిఫరెంట్ హార్మోన్స్. బట్ అలాగే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ACTH, అడ్రినో కార్టికోట్రోఫిక్ హార్మోన్ అంటాం. ఇది అడినల్ గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. పిట్యూటరీ గ్లాండ్ రెగ్యులేటరీ రోల్ కనుక డిఫరెంట్ గ్లాండ్స్ ని వాటి హార్మోనల్ ప్రొడక్షన్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలాగే వీ కెన్ సీ ఇట్ హియర్ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అది స్కిన్ టోన్, సన్ మన ఇంటెన్సిటీని బట్టి, మన ఎన్వైర్న్మెంట్, మనం ఉండే ఎన్వైర్న్మెంట్ని బట్టి స్కిన్ టోన్ ని మారుస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా మెలనిన్ అనే పిగ్మెంట్ ని ప్రొడక్షన్ ని కంట్రోల్ చేస్తుంది. అందుకే దీన్ని మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు. అలాగే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, యాజ్ ద నేమ్ సజెస్ట్, స్టిమ్యులేట్స్ థైరాయిడ్ గ్లాండ్ టు ప్రొడ్యూస్ వేరియస్ థైరాక్సిన్ హార్మోన్స్. తర్వాత ప్రోలాక్టిన్ అనే హార్మోన్ మిల్క్ ప్రొడక్షన్, లాక్టేషన్ ప్రాసెస్ లో మిల్క్ ప్రొడక్షన్ ని ప్రోలాక్టిన్ హార్మోన్ కంట్రోల్ చేస్తుంది.
అలాగే we have growth hormone. Growth hormone, as the name suggests, one of the key hormones of our body that controls growth. ఇప్పుడు మజిల్ గ్రోత్ కానీ బోన్ గ్రోత్ కానీ వాటికి కావాల్సిన ఎనర్జీ రిలీజ్ కానీ ఇవన్నీ కూడా గ్రోత్ హార్మోన్ కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా మనం ఏం వింటామంటే ఈ గ్రోత్ హార్మోన్ ఎక్కువ అవడం వల్ల హైపర్ ప్రొడక్షన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ రిజల్ట్స్ ఇన్ జైగాంటిజం అంటారు. చాలా పొడవుగా ఉంటారు. సో మామూలు గ్రోత్ కంటే కూడా యావరేజ్ గ్రోత్ కంటే ఎక్కువ గ్రోత్ వీళ్ళలో ఉంటుంది, విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద సైన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్. దీన్ని జైగాంటిజం అంటారు. అలాగే గ్రోత్ హార్మోన్ ప్రొడక్షన్ తక్కువగా ఉంటే దట్ రిజల్ట్స్ ఇన్ డ్వార్ఫిజం. డ్వార్ఫ్ గా ఉండే మనుషులు మనకు కనిపిస్తారు. రీజన్స్ వేరే కూడా ఉంటాయి, జెనెటిక్ రీజన్స్ కూడా ఉంటాయి, బట్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ హార్మోనల్ ప్రొడక్షన్. ముఖ్యంగా గ్రోత్ హార్మోన్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోతే డ్వార్ఫిజం వచ్చే అవకాశం ఉంది. రైట్, నెక్స్ట్ ఈ పిట్యూటరీ హార్మోన్స్ తర్వాత we'll see the other glands and production of hormones by them. Pancreas, very well known gland, digestive system lo untundi. I have shown you this in the image. Pancreas produces insulin and glucagon. రెండు హార్మోన్స్ ఉంటాయి. ఒక రకంగా ఇన్సులిన్ అనేది హాఫ్ స్విచ్ అయితే గ్లూకగాన్ అనేది ఆన్ స్విచ్ గా చూడొచ్చు ఫర్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అన్నమాట. ఇప్పుడు మన బాడీలో మనం ఫుడ్ తీసుకున్న తర్వాత గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. ఈ గ్లూకోజ్ ని మనం we have to store them in the form of glycogen. ఓకే, సో ఇన్సులిన్ ఏం చేస్తుంది, ఎక్సెస్ గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా కన్వర్ట్ చేసేటట్టుగా సెల్స్ కి సిగ్నల్ ఇస్తుంది. అదే మనం స్టార్వ్ అవుతూ ఉన్నప్పుడు ఆపోజిట్ థింగ్ హ్యాపెన్స్ అనమాట. అంటే ఆల్రెడీ స్టోర్ అయిన గ్లైకోజన్ ని గ్లూకోజ్ గా కన్వర్ట్ అవ్వడానికి గ్లూకగాన్ సిగ్నల్ ఇస్తుంది. అట్లా ఇన్సులిన్ గ్లూకగాన్ వర్క్ టుగెదర్, ది కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అండ్ కంట్రోల్ ది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. నెక్స్ట్, థైరాయిడ్ హార్మోన్. థైరాయిడ్ హార్మోన్ రిలీజెస్ థైరాక్సిన్. థైరాయిడ్ గ్లాండ్ రిలీజెస్ థైరాక్సిన్ హార్మోన్స్. థైరాక్సిన్ హార్మోన్స్ T3, T4 రెండు ఉంటాయి. ముఖ్యమైన కాంపోనెంట్ వీటిలలో ఏంటి, అయోడిన్ అనమాట. దీన్ని ట్రై అయోడో, దీన్ని టెట్రా అయోడో థైరాక్సిన్ అని పిలుస్తాం. అందుకే మనం అయోడైజ్ సాల్ట్ తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ అనేది అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, దాని ఫంక్షనింగ్ నార్మల్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, సో థైరాయిడ్ హార్మోన్ ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ని అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. బ్రెయిన్ డెవలప్మెంట్ కావచ్చు, రీప్రొడక్టివ్ ట్రాక్ డెవలప్మెంట్ కావచ్చు. అందుకే కొంతమందిలో థైరాక్సిన్ హార్మోన్ సరైన మొత్తంలో ప్రొడక్షన్ అవ్వకపోతే దే టెన్ టు హ్యావ్ ఇష్యూస్ విత్ కన్సీవ్ అవ్వరు. సో థైరాయిడ్ హార్మోన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ రీప్రొడక్టివ్ ట్రాక్ డెవలప్మెంట్ యాజ్ వెల్. అట్లాగే మన బాడీ ఎనర్జెటిక్ గా ఫీల్ అవ్వాలంటే కూడా ఎనఫ్ అమౌంట్ ఆఫ్ థైరాక్సిన్ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. సో ఇట్ ఆల్సో రెగ్యులేట్స్ మెటబాలిక్ యాక్టివిటీస్. సో బ్రెయిన్ డెవలప్మెంట్, రీప్రొడక్టివ్ ట్రాక్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ మెటబాలిజం అనేవి కూడా వీటి ఫంక్షన్స్. తర్వాత పారాథైరాయిడ్ గ్లాండ్, దీన్ని కూడా ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటారు. సో పీటీహెచ్ లేదా పారాథైరాయిడ్ గ్లాండ్ ఏం చేస్తుంది, ఇట్ రెగ్యులేట్స్ బ్లడ్ కాల్షియం అండ్ బ్లడ్ ఫాస్ఫేట్ లెవెల్స్. రక్తంలో కాల్షియం మళ్ళీ అట్లాగే ఫాస్ఫేట్స్ లెవెల్స్ ని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. తర్వాత అడ్రినల్ గ్లాండ్ ఈజ్ ఆల్సో వెరీ వెల్ నోన్ గ్లాండ్. ఇది చాలా రకాల హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. అందులో ముఖ్యంగా అడ్రినలిన్, కార్టిజాల్ అనే హార్మోన్స్ ప్రొడక్షన్ అవుతాయి. ఇవేం చేస్తాయంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటాం, లేదా స్ట్రెస్ రెస్పాన్స్ అంటాం. ఫైట్ ఆర్ ఫ్లైట్ లేదా స్ట్రెస్ రెస్పాన్స్ ని కంట్రోల్ చేస్తాయి. సో ఎట్లా ఏం చేస్తాయి ఇవి, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని, బ్లడ్ షుగర్ లెవెల్స్ ని పెంచడం, తగ్గించడం, అంటే ఎనర్జీ సోర్స్ ని అందివ్వడం, బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడం. ఇప్పుడు ముఖ్యంగా కార్టిజాల్ ఏం చేస్తుందంటే అనవసరమైన ప్రాసెసెస్, ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్, మనం డైజెషన్ అక్కర్లేదు దాన్ని స్లో డౌన్ చేయడం, ఇమ్యూన్ సిస్టమ్ ని స్లో డౌన్ చేయడం, అలాంటి పనులు కార్టిజాల్ చేస్తుంది. ఈ రెండు కూడా దే టేక్ పార్ట్ ఇన్ ది స్ట్రెస్ రెస్పాన్స్ అనమాట. తర్వాత ఓవరీస్, టెస్టిస్. రిప్రొడక్టివ్ సిస్టమ్ లో మెన్షన్ చేశాను, ఓవరీస్ ప్రొడ్యూస్ ఈస్ట్రోజన్, టెస్టిస్ ప్రొడ్యూస్ టెస్టోస్టెరాన్. ఈస్ట్రోజన్ ఏమో ఫీమేల్స్ లలో రిప్రొడక్టివ్ సిస్టమ్ డెవలప్మెంట్ కి, సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ డెవలప్మెంట్ కి ఉపయోగపడుతుంది. అట్లాగే గ్రోత్ కూడా ఈస్ట్రోజన్ చాలా ఇంపార్టెంట్. అందుకే మెనోపాజ్ వచ్చిన తర్వాత ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల బోన్ గ్రోత్ తగ్గడం, బోన్స్ వీక్ అవ్వడం లాంటిది మనం విమెన్స్ చూస్తూ ఉంటాం. Next is testosterone. Testosterone is a hormone that is released by testis, which is important for secondary sexual characteristic development in males అన్నమాట. అంటే ముస్టాష్ రావడం, బియర్డ్ రావడం, ఇవన్నీ కూడా టెస్టోస్టిరాన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అట్లాగే స్పామ్ ప్రొడక్షన్ కూడా టెస్టోస్టిరాన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దెన్ ఓవరీస్ అండ్ ఆఫ్ కోర్స్ పార్ట్ ఆఫ్ ప్లసెంటా రిలీజ్ ప్రొజెస్టిరాన్ హార్మోన్ ని రిలీజ్ చేస్తాయి. సో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ రెండు కూడా ఇంపార్టెంట్ హార్మోన్స్ ఫీమేల్స్ లలో. So as I was mentioning in reproductive system, progesterone hormone is important for maintaining the pregnancy. అంటే ఫర్టిలైజేషన్ అయిన తర్వాత దీని లెవెల్ పెరుగుతుంది.
ప్రెగ్నెన్సీకి కావాల్సిన మార్పులు బాడీలో తీసుకొస్తుంది. ఫైనల్గా ఐ వాజ్ మెన్షనింగ్ అబౌట్ గ్లాండ్, ఆల్సో అనదర్ గ్లాండ్ ప్రెసెంట్ ఇన్ ది బ్రెయిన్ విచ్ ఈస్ కాల్డ్ పీనియల్ గ్లాండ్. ఇది బయాలజికల్ క్లాక్, ముఖ్యంగా స్లీప్ అండ్ వేక్ సైకిల్స్ ని కంట్రోల్ చేస్తుంది. దీన్ని కూడా ఫీల్ గుడ్ హార్మోన్ అనొచ్చు, ఎందుకంటే సో ఇఫ్ యూ నీడ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్, పీనియల్ గ్లాండ్ నుంచి మెల్టోనిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వాలి. ఓకే, రైట్. ఇట్లా ఈ హార్మోన్స్ గుర్తుపెట్టుకోండి, వాటి ఫంక్షన్స్ గుర్తుపెట్టుకోండి. కొన్ని డెఫిషియన్సీ డిసీజెస్, ఇప్పుడు థైరాయిడ్ డెఫిషియన్సీ వల్ల కూడా హైపోథైరాయిడిజం వస్తుంది. తక్కువ థైరాయిడ్ ప్రొడక్షన్ అవుతే హైపో, ఎక్కువ థైరాక్సిన్ హార్మోన్ ప్రొడక్షన్ అవుతే హైపర్ థైరాయిడిజం అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత వి హియర్ ముఖ్యంగా ఫీమేల్స్లలో టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ ఎక్కువగా జరిగితే ముస్టాష్ లాంటి సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ అవడం జరుగుతుంది. ఓకే, సో అట్లాగే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడక్షన్ లో ప్రాబ్లమ్స్ వల్ల, లేదా సెల్స్ ఆ ఇన్సులిన్ ని రిసీవ్ చేసుకోకపోవడం వల్ల, సో దే నార్మలీ రిజల్ట్స్ ఇన్ డయాబెటీస్ ప్రాబ్లమ్స్. అందులో రకరకాల డయాబెటీస్ టైప్స్ ఉంటాయి, టైప్ 1, టైప్ 2 ఇలాంటివి. ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ లో మార్పుల వల్ల కూడా ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీటి వల్లే డయాబెటీస్ వస్తుంది. బట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ కాజెస్ అవి కూడా ప్యాంక్రియాస్ ని ఎఫెక్ట్ చేస్తాయి. సో దీస్ ఆర్ కీ హార్మోన్స్, ఓకే, అండ్ దేర్ ఫంక్షన్స్. అండ్ కొన్నిటికి డెఫిషియన్సీ అండ్ ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఇష్యూస్ కూడా ఇక్కడ చూసాము. ఓకే, దట్ ఈస్ అబౌట్ ఎండోక్రైన్ సిస్టమ్. తర్వాత విల్ బ్రీఫ్లీ టాక్ అబౌట్ నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ అనేది మన బాడీకి ఒక రకంగా చెప్పాలంటే సిపియు లాంటిది. ఇది ఏం చేస్తుందంటే కమ్యూనికేషన్, కోఆర్డినేషన్, రెగ్యులేషన్ అనే 3 ఆస్పెక్ట్స్ ని రన్ చేస్తుంది. ఎట్లా మన బాడీలో కమ్యూనికేషన్ అవ్వాలి, మనం వేలుతో ఏదో ముట్టాం, బేసికలీ యు ఆర్ ఏబుల్ టు టచ్ సంథింగ్ అండ్ ఫీల్ ఇట్, ఇన్ఫర్మేషన్ గోస్ టు బ్రెయిన్. అంటే కమ్యూనికేషన్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ టిప్ ఆఫ్ అవర్ ఫింగర్స్ టు ది బ్రెయిన్. అండ్ కోఆర్డినేట్స్, మనం లెట్స్ సే యు ఆర్ రైటింగ్ సంథింగ్, యు ఆర్ థింకింగ్ అండ్ రైటింగ్ సంథింగ్, యు ఆర్ ఏబుల్ టు కోఆర్డినేట్ దోస్ ఆస్పెక్ట్స్ బికాస్ బ్రెయిన్ హ్యాస్ దట్ అబిలిటీ. అలాగే రెగ్యులేషన్, బాడీ గ్రోత్ ఎంత అవ్వాలి, ఏ హార్మోన్ ప్రొడక్షన్ ఎంత జరగాలి, ఏ టైంలో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ ఎప్పుడు డెవలప్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఆర్ డిటర్మిన్డ్ బై బ్రెయిన్. అందుకే కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ as well as regulation is done through our nervous system, especially brain. Of course, we have 2 parts in the nervous system. One is central nervous system, CNS antam. The another one is peripheral nervous system, లేదా PNS antam. CNS, central nervous system అంటే ఏంటి? Central nervous system is mainly made up of brain, అట్లాగే spinal cord. This make up the central nervous system. మిగతా వాటి చుట్టూ ఉండే నర్వ్స్ ఇవన్నీ కూడా మనం పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటాం. Before giving you details about central nervous system, briefly remember these terms. Peripheral nervous system లో మనకు autonomic and somatic nervous systems అని ఉంటాయి. Autonomic అంటే autonomous అన్నమాట. అంటే ఏం చేస్తుంది ఇది? It controls different involuntary actions. So autonomous nervous system controls involuntary, అంటే మన ప్రమేయం లేకుండా అవి జరుగుతూ ఉంటాయి. ఏంటి ఇన్వాలంటరీ యాక్షన్స్? హార్ట్ బీట్ కావచ్చు, డైజెషన్ కావచ్చు, రెస్పిరేషన్ కావచ్చు, ఇలాంటి వాటిని కంట్రోల్ చేసే సిస్టమ్ ఏమంటాం? అటానమస్ నర్వస్ సిస్టమ్ లేదా అటానమిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. అలాగే సొమాటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇట్ కంట్రోల్స్ వాలంటరీ యాక్షన్స్. అంటే మనం అనుకున్నాం చెయ్యి మూవ్ చేయాలని, వి వాంటెడ్ టు రైట్ సంథింగ్, వి వాంట్ టు షౌట్, వి వాంట్ టు టాక్, ఇవన్నీ కూడా వాలంటరీ యాక్షన్స్ వల్ల జరుగుతాయి. సో ఈ వాలంటరీ యాక్షన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ సొమాటిక్ నర్వస్ సిస్టమ్. మజిల్స్ ని, స్కెలిటల్ సిస్టమ్ ని మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం. Right. And sometimes we hear about sensory motor, లేదా afferent and efferent nerves అంటాం. అఫరెంట్ అంటే సెన్సరీ ఇన్పుట్, ఇన్ఫర్మేషన్ ని బ్రెయిన్ కి తీసుకెళ్లే నర్వ్స్ ని అఫరెంట్ నర్వ్స్ అంటాం. ఇన్ఫర్మేషన్ ని బ్రెయిన్ నుంచి రకరకాల బాడీ పార్ట్స్ కి లేదా ఎఫెక్టార్ పార్ట్స్ కి, అంటే మనం హ్యాండ్ మూవ్ చేయాలి, బ్రెయిన్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ఎఫరెంట్ నర్వ్స్ ద్వారా వస్తుంది అన్నమాట. అట్లా those that carry information to brain are called afferent nerves, and those that carry information to from brain are called efferent nerves. అలాగే we hear about sympathetic, parasympathetic division అంటాం. 2 types of systems అన్నమాట. ఏదైనా జరగాలనుకుంటే, ఏదైనా యాక్టివేట్ అవ్వాలి, రోజ్ అవ్వాలి అంటే we utilize sympathetic nervous system. ఏదైనా ఆగాలి, స్లో డౌన్ అవ్వాలి, ఇలాంటి ప్రాసెస్ ని కంట్రోల్ చేసే పార్ట్ ని పారాసింపాథెటిక్ సిస్టమ్ అంటాం. అట్లా పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ లో అటానమిక్, సొమాటిక్, సింపాథెటిక్, పారాసింపాథెటిక్, సెన్సరీ, మోటార్ ఇలాంటి కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో పార్ట్స్, ఫంక్షన్స్ చూద్దాం. అండ్ మామూలుగా మనం ఈ పార్ట్ లో చదువుకునేది రిఫ్లెక్స్ యాక్షన్ చూద్దాం. ఆ రిఫ్లెక్స్ యాక్షన్ ఎట్లా పనిచేస్తుంది ఫస్ట్ విల్ టాక్ అబౌట్ దట్.
అందులో బ్రెయిన్ లో కూడా వి నార్మల్లీ హియర్ అబౌట్ 2 పార్ట్స్. ఏంటవి? వైట్ మ్యాటర్, గ్రే మ్యాటర్ అంటారు. వైట్ మ్యాటర్ అంటే ఏంటి, గ్రే మ్యాటర్ అంటే ఏంటి? సో బేసిక్ గా ఇఫ్ యూ నోటీస్ యువర్ బ్రెయిన్ లో అవుటర్ పార్ట్ వచ్చేసి గ్రేగా ఉంటుంది, దాని లోపల వైట్ మ్యాటర్ ఉంటుంది. అదే స్పైనల్ కార్డ్ లో ఆపోజిట్ టైప్ లో ఉంటుంది. వైట్ మ్యాటర్ బయట ఉంటుంది, గ్రే మ్యాటర్ లోపల ఉంటుంది. ఏంటిది వైట్ అండ్ గ్రే మ్యాటర్స్ ఏంటి? దీస్ రీజన్స్ ఆర్ మెయిన్లీ డ్యూ టు ది నర్వ్స్ పార్ట్స్ ఏవైతే అందులో ఉన్నాయో వాటిని బట్టి తయారవుతాయి. సో గ్రే మ్యాటర్ ఇస్ ప్రైమర్లీ మేడప్ ఆఫ్ సోమా పార్ట్ ఉంటుంది. నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ ద స్ట్రక్చర్. సోమా అంటే సెల్ బాడీ ఫస్ట్ పార్ట్ అనమాట. హెడ్ లాంటి రీజన్ ఉంటుంది న్యూరాన్ కి, ఆ పార్ట్స్ ఇందులో ఉంటాయి. దే ఫార్మ్ గ్రే మ్యాటర్. అదే ఆక్సాన్స్ ఉంటాయి కదా, టైల్స్ లాంటి రీజన్స్ ఉంటాయి, అవి విచ్ ఆర్ కవర్డ్ విత్ మైలిన్ షీత్, అవి దే గివ్ రైస్ టు వైట్ అపియరెన్స్ అనమాట. అట్లా ఎక్కడైతే ఈ ఆక్సాన్స్ ఉంటాయో అది వైట్ గా, ఎక్కడైతే సెల్ బాడీ ఉంటుందో గ్రే కలర్ లో కనిపిస్తుంది, విచ్ హ్యాపెన్స్ టు బి ఆపోజిట్ ఇన్ స్పైనల్ కార్డ్ యాజ్ వెల్ యాజ్ బ్రెయిన్. ఆపోజిట్ ఇన్ బ్రెయిన్ కంపేర్ టు ది స్పైనల్ కార్డ్ అండ్ వైస్ వర్సా. అట్లా గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్ అని ఉంటుంది. ఓకే, ఆ తర్వాత రిఫ్లెక్స్ యాక్షన్ అంటే ఏంటో చూద్దాం. రిఫ్లెక్స్ యాక్షన్ అంటే బేసిక్ గా ఏదైనా క్విక్ రెస్పాన్స్ కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ గోస్ టు స్పైనల్ కార్డ్ అండ్ డిసైడ్స్ వాట్ నీడ్స్ టు బి డన్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది బ్రెయిన్ కి చేరదు, క్విక్ గా రావాలంటే మన స్పైనల్ కార్డ్కి వెళ్ళి వస్తుంది. సో లెట్స్ లుక్ ఇన్ టు ద స్టెప్స్ ఇన్ దిస్. ఇప్పుడు యూ గాట్ సంథింగ్, యూ యాక్చువల్లీ పుట్ సంథింగ్ ఆన్ అ షార్ప్ ఆబ్జెక్ట్ అనుకున్నాం, సంథింగ్ ప్రిక్ డీప్ క్విక్ గా, లేదా యాంట్ బైట్ అయింది, లేదా యూ టచ్ సంథింగ్ రియల్లీ హార్డ్. అదేమవుతుంది, అక్కడ మన చేతుల్లో ఉండే పెయిన్ రిసెప్టార్స్ గా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అండ్ దట్ ఇన్ఫర్మేషన్ క్విక్లీ ట్రావెల్స్ టు ది అఫరెంట్ న్యూరాన్స్. ఇలా సెన్సరీ న్యూరాన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ గోస్ టు స్పైనల్ కార్డ్కి వెళ్తుంది. స్పైనల్ కార్డ్ ఏం చేస్తుంది, స్పైనల్ కార్డ్ ఇమీడియట్లీ టెల్స్ ది రిక్వైర్డ్ బాడీ పార్ట్. మన లెట్స్ సే యూ టచ్ సంథింగ్ విత్ యువర్ ఫింగర్, దిస్ హ్యాండ్ హ్యాస్ టు మూవ్. ఇట్ విల్ సెండ్ ఇన్ఫర్మేషన్ త్రూ త్రూ ఇఫరెంట్ నర్వ్స్, లేదా మోటార్ న్యూరాన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుంది, ఆ స్కెల్టల్ సిస్టమ్ లో మజిల్ పార్ట్కి వెళ్తుంది. అండ్ మజిల్ యాక్చువల్లీ క్విక్లీ మూవ్స్ యువర్ హ్యాండ్. అట్లా సో సెన్సరీ న్యూరాన్స్ ని ఉపయోగించుకొని ఇన్ఫర్మేషన్ గెట్స్ టు ఆర్ గోస్ టు స్పైనల్ కార్డ్, అండ్ స్పైనల్ కార్డ్ టెల్స్ వాట్ నీడ్స్ టు బి డన్. సో క్విక్ రియాక్షన్ ఇస్ ప్రొడ్యూస్డ్. ఇలాంటి యాక్షన్స్ ని మనం రిఫ్లెక్స్ యాక్షన్స్ అంటాం. ఆ తర్వాత స్పైనల్ కార్డ్ సెండ్స్ దిస్ ఇన్ఫర్మేషన్ టు బ్రెయిన్. అట్లా ఇన్ఫర్మేషన్ గెట్స్ ప్రాసెస్. ఓకే, దీన్ని రిఫ్లెక్స్ యాక్షన్ అంటాం. నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ ది స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్. న్యూరాన్ లో కీ పార్ట్స్ ఏంటి, అవి ఏం పనిచేస్తాయి చూద్దాం. సో న్యూరాన్స్ లో ముఖ్యంగా సెల్ బాడీ ఉంటుంది, లైక్ ఎనీ అదర్ సెల్ బాడీ ఉంటుంది. సెల్ బాడీలో న్యూక్లియస్ ఉంటుంది. సో ఓవరాల్ గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి సెల్ బాడీ నుంచి వస్తాయి ఫంక్షనింగ్. అలాగే దీని చుట్టూ యాంటెనాస్ ఉంటాయి. యాంటెనాస్ ఆర్ నథింగ్ బట్ డెండ్రైడ్స్ అనమాట. ఇలాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. దే రిసీవ్ సిగ్నల్స్ ఫ్రమ్, దానికంటే ముందున న్యూరాన్ నుంచి వచ్చే సిగ్నల్స్ ని దే రిసీవ్ త్రూ dendrites. And then what we notice is a long dendrite, which is axon, a tail-like region, axon on top. So axon is covered by these fat cells called myelin sheath. Myelin sheath cover చేస్తుంది. ఎందుకంటే usually information or nerve impulse travels in the form of ionic signals అన్నమాట. సో దీని ఇన్సులేషన్ కోసమని మైలిన్ షీత్ అని కవర్ చేసి ఉంటుంది. ఓకే, రైట్. సో అట్లా ఇన్ఫర్మేషన్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ సైడ్ టు ది అదర్ సైడ్. At the tip we normally see terminal branches of axons ని చూస్తాం. అండ్ దెన్ ఇన్కమింగ్ డెండ్రైట్స్ ఉంటాయి. ఇక్కడ తర్వాత ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఉన్న న్యూరాన్ యొక్క డెండ్రైట్స్కి వెళ్తుంది. సో దట్స్ హౌ సెల్ బాడీ, డెండ్రైట్స్, axons, axon terminals అండ్ మైలిన్ షీత్ ఆన్ టాప్ ఆఫ్ ది axon చూస్తాం. ఎగ్జామ్లలో ఇలాంటివి యూనిట్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అని అడిగే స్కోప్ ఉంటుంది. అట్లాగే నర్వస్ సిస్టమ్ axon మీద ఉండే లేయర్ని ఏమంటారు, ఎలాంటి మెటీరియల్ తో తయారవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఆల్దో వి డోంట్ గెట్ ఇన్ టు డీటెయిల్స్, బ్రీఫ్లీ అసలు నర్వ్ ఇంపల్స్ ఎట్లా ట్రావెల్ చేస్తుందో చూద్దాం. అయాన్స్ రూపంలో ట్రావెల్ చేస్తుందన్నాం కదా. సో బేసిక్ గా ఏమవుతుందంటే ఇక్కడ మూవ్మెంట్ ఆఫ్ అయాన్స్ ఆర్ కంట్రోల్. ఇక్కడ సిగ్నల్ అనేది బిగిన్ అయిన తర్వాత సో వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ ఉంటాయి. అంటే అయాన్స్ ని అలౌ చేయడానికి, కంట్రోల్డ్ మేనర్ అలౌ చేయడానికి ఛానల్స్ ఉంటాయి. హియర్ వాట్ హ్యాపెన్స్, మూవ్మెంట్ ఆఫ్ అయాన్స్ క్రియేట్స్ టూ ఆల్టర్నేటింగ్ సిచ్యువేషన్స్, డీపోలరైజేషన్, ఓకే, రీపోలరైజేషన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ సిగ్నల్ బిగిన్ అయింది, ఇక్కడ డీపోలరైజేషన్ జరుగుతుంది. అయాన్స్ ఇందులో ఉండే పాజిటివ్ అయాన్స్ లోపలికి వస్తాయి. సో మెంబ్రెయిన్ తో కంపేర్ చేస్తే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఆ తర్వాత ఈ అయాన్స్ అనేవి నెక్స్ట్ పార్ట్ కి మూవ్ అవుతాయి. అట్లా ఇది రీపోలరైజ్ అయిపోతుంది, నెక్స్ట్ పార్ట్ డీపోలరైజ్ అవుతుంది. ఇక్కడ నెగటివ్ అయాన్స్ అక్యుములేట్ అవుతుంది, ఇక్కడ పాజిటివ్ అయాన్స్ అక్యుములేట్ అవుతుంది. అట్లా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఒక రీజన్ నుంచి ఇంకొక రీజన్ కి స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది.
ఓకే, అట్లా ఒక వేవ్ రూపంలో ఈ యాక్షన్ జరుగుతుంది. ముఖ్యంగా వీటికి మనకు పొటాషియం అయాన్స్ కావాలి, సోడియం అయాన్స్ కావాలి. సోడియం పొటాషియం అయాన్స్ ఆర్ మస్ట్ ఫర్ క్యారింగ్ ది నర్వ్ ఇంపల్సెస్. నెక్స్ట్ బ్రెయిన్ పార్ట్స్ చూద్దాం. వాట్ ఆర్ ద కీ పార్ట్స్ ఇన్ బ్రెయిన్ అండ్ వాట్ ఫంక్షన్స్ ఏంటి? ఎగ్జామ్లలో ఎక్కువగా అడిగే పార్ట్స్ చెప్తాను బ్రీఫ్ గా. ఫస్ట్ వి లుక్ ఇన్ టు ది ఓవరాల్ ఐడియా. బ్రెయిన్ కెన్ బి డివైడెడ్ ఇంటూ, మామూలుగా 3 పార్ట్స్ గా బ్రెయిన్ డివైడ్ చేయొచ్చు. ఫ్రంట్ పార్ట్ ని ఫోర్ బ్రెయిన్ అని, మధ్యలో ఉండే పార్ట్ ని మిడ్ బ్రెయిన్ అని, కిందికి ఉండే పార్ట్ ని స్టెమ్ అని పిలుస్తాం. ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, స్టెమ్ రీజన్ అని పిలుస్తాం. ఇందులో ప్రధానంగా కీ వీటిని లోబ్స్ గా కూడా డివైడ్ చేయడం వింటూ ఉంటాం మనకు. ఓకే, అండ్ ఏంటంటే ఈ 4 లోబులు ఉంటాయి. ముందుండే లోబ్ని ఫ్రంటల్ లోబ్ అని, ఇక్కడ ఉండే లోబ్ని పెరైటల్ లోబ్ అని, వెనకాల ఉండే లోబ్ని ఆక్సిపిటల్ లోబ్ అని, ఇక్కడ పక్కలో ఉండే లోబ్ని అంటే చెవుల పైన ఉండే లోబ్ని వి యూస్ టు కాల్ ఇట్ టెంపోరల్ లోబ్ అని పిలుస్తాం. అట్లా 4 లోబులుగా కూడా డివైడ్ చేయవచ్చు. సో మేజర్గా ఇప్పుడు సెరిబ్రల్ కార్టెక్స్, సెరిబ్రమ్ మనం మనం అంటుంటాం కదా, సెరిబ్రల్ కార్టెక్స్, సెరిబ్రమ్ అంతా కూడా ఈ కీ పార్ట్ లో ఫోర్ బ్రెయిన్ లో ఉంటుంది అన్నమాట. ఆ ఫోర్ బ్రెయిన్ లోనే ఈ 4 లోబులు కూడా పార్ట్. ఓకే, సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ వేర్. ముఖ్యంగా మనకు ఫ్రంటల్ లోబ్ లో ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ జరుగుతాయి. ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటే ఆలోచించడం, థింకింగ్, మెమరీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఈవెన్ రికగ్నైజింగ్ స్మెల్ హ్యాపెన్స్ ఎట్ ద ఫ్రంటల్ లోబ్. అదే పెరైటల్ లోబ్ లో లాంగ్వేజ్ కి సంబంధించిన, లాంగ్వేజ్ కి అట్లాగే టచ్ కి సంబంధించిన కంట్రోల్ అనేది ఇక్కడ జరుగుతుంది. మన వెనకాల భాగంలో చివరి భాగంలో ఆక్సిపిటల్ లోబ్ లో విజన్ సెంటర్ ఉంటుంది. అంటే మన విజన్ చూడడానికి కావాల్సిన లైక్ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ విజన్ సెంటర్ లో జరుగుతుంది. ఇది ఆక్సిపిటల్ లోబ్ అంటాం, ఇక్కడ వెనకాల భాగంలో ఉంటుంది. అదే వినడానికి, హియరింగ్ ప్రాసెస్ కి అట్లాగే లెర్నింగ్ కి సంబంధించి ఈ టెంపోరల్ లోబ్ రీజన్ లో ప్రాసెస్ జరుగుతుంది. అట్లా ముఖ్యంగా స్మెల్ అనేది ఫ్రంటల్ లోబ్ లో, హియరింగ్ అనేది టెంపోరల్ లోబ్ లో, విజన్ అనేది ఆక్సిపిటల్ లోబ్ లో, టచ్ ఇలాంటివి పెరైటల్ లోబ్ లో కంట్రోల్ చేయబడతాయి. ఓకే, అట్లా ఈ ఈ లోబులో కిందికి వచ్చిన తర్వాత మనకు మామూలుగా మిడ్ రీజన్ కి, సెంటర్ రీజన్ కి ఉంటే వీ హ్యావ్ హైపోథాలమస్. హైపోథాలమస్ మనం హార్మోనల్ సిస్టమ్ అనుకున్నాం కదా. ఈ హైపోథాలమస్ అనేది నాట్ ఓన్లీ కంట్రోలర్ ఆఫ్ మాస్టర్ గ్లాండ్, కంట్రోలర్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్. ఇక్కడే వి ఆల్సో హ్యావ్ థర్మోస్టాట్, బాడీ టెంపరేచర్ ని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ పార్ట్ లో ఉంటుంది. అందుకే దీన్ని థర్మోస్టాట్ ఆఫ్ హ్యూమన్ బాడీ అంటారు, లేదా థర్మోస్టాట్ ఆఫ్ బ్రెయిన్ అంటారు. అది గుర్తుపెట్టుకోండి. సో హైపోథాలమస్ ఈజ్ థర్మోస్టాట్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్. అట్లాగే మనకు ఇట్ కెన్ ఆల్సో ప్రొవైడ్ అర్జ్ ఆఫ్ ఈటింగ్, అర్జ్ ఆఫ్ హంగర్, అర్జ్ ఆఫ్ థర్స్ట్, ఇలాంటివి కూడా హైపోథాలమస్ లో జరుగుతాయి. రైట్, ఆ తర్వాత గుర్తుపెట్టుకోవాల్సిందంటే విల్ కమ్ టు ద స్టెమ్ రీజన్ అనమాట. కింద అంటే స్పైనల్ కార్డ్కి అటాచ్ అయి ఉండే రీజన్ ని మనం స్టెమ్ రీజన్ అంటాం. ఇక్కడ 2 పార్ట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకటి మెడుల్లా లేదా మెడుల్లా ఒబ్లాంగేటా అంటారు, రెండవది సెరిబెల్లం. నెక్స్ట్ ఇమేజ్ లో దీని గురించి చూపిస్తాను మీకు నేను. సో ఇది స్టెమ్ రీజన్ అనమాట. మనం స్టెమ్ ఇట్లా ఉంటుంది. ఇదంతా కూడా సెరిబ్రమ్, సెరిబ్రల్ కార్టెక్స్ అనుకున్నాం కదా. వాటి కింద మిడ్ బ్రెయిన్ దాటిన తర్వాత ఉండే రీజన్ ని మామూలుగా అంటే ఓవరాల్ గా ఇదంతా స్టెమ్ రీజనే. ఈ మధ్యలో ఉండే పార్ట్ ని మిడ్ బ్రెయిన్ అంటారు, కిందికి వచ్చే పార్ట్ ని హైండ్ బ్రెయిన్ అంటారు, హైండ్ బ్రెయిన్. ఓకే, ఇందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఈ 2, సెరిబెల్లం ఒకటి, మెడుల్లా ఒకటి. సో సెరిబెల్లం అనేది ఈ హైండ్ బ్రెయిన్ పార్ట్ లో పక్కన ఉంటుంది. ఇట్ లుక్స్ లైక్ ఎ స్మాల్ బ్రెయిన్, లుక్స్ లైక్ ఎ లిటిల్ బ్రెయిన్ అనమాట. ఇదేం చేస్తుంది? ఇన్వాలంటరీ మూమెంట్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఇన్వాలంటరీ మూమెంట్స్, ఓకే సారీ, వాలంటరీ మూమెంట్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఇన్వాలంటరీ మూమెంట్ ని మెడుల్లా కంట్రోల్ చేస్తుంది. వాలంటరీ మూమెంట్స్ ఏంటి? మనకు ఫర్ ఎగ్జాంపుల్ నడుస్తూ ఉన్నాం, సైకిల్ తొక్కుతూ ఉన్నాం, బ్యాలెన్స్ చేసుకోవాలి. సో మోటార్ లెర్నింగ్, మోటార్ కంట్రోల్, ఇవి రెండు కూడా సెరిబెల్లం కంట్రోల్ చేస్తుంది. అందుకే పీపుల్ హూ ఆర్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్, దిస్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఆల్సో గెట్స్ ఎఫెక్టెడ్. మెమరీ లాస్ ఒకటి ఉంటుంది, అట్లాగే సెరిబెల్లం కూడా ఎఫెక్ట్ అవడం వల్ల దే కాంట్ కంట్రోల్ వాలంటరీ యాక్షన్స్ అనమాట. నెక్స్ట్ మెడుల్లా ఒబ్లాంగేటా అని పిలుస్తాం దీన్ని. ఇట్ రెగ్యులేట్స్ హార్ట్ ఫంక్షన్, ఇన్వాలంటరీ ఫంక్షన్స్. అందుకు మనం ముందు అనుకున్నాం కదా, హార్ట్ బ్రీదింగ్, హార్ట్ ప్రొడక్ట్ డైజెషన్, రెస్పిరేషన్, ఇలాంటివన్నీ కూడా మెడుల్లా కంట్రోల్ చేస్తుంది. వాటితో పాటు స్నీజింగ్, వామిటింగ్, కాఫింగ్, స్వాలోయింగ్, యానింగ్, ఇలాంటి ప్రాసెస్లు కూడా ఈ మెడుల్లా కంట్రోల్ చేస్తుంది. ఇలాంటివి ఎగ్జామ్లో అడిగేసుకోతుంది. విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కంట్రోల్స్ యానింగ్, స్నీజింగ్, వామిటింగ్ అడగడం, లేదా మోటార్ లెర్నింగ్ అడగడం, లేదా థర్మోస్టాట్ అంటే అడగడం, ఇలాంటివి ఎగ్జామ్లో అడిగేసుకోతుంది. వీటిని బాగా గుర్తుపెట్టండి. రైట్, సో బ్రీఫ్లీ దిస్ ఈజ్ అబౌట్ నర్వస్ సిస్టమ్ ఫంక్షన్
అట్లాగే నర్వస్ సిస్టమ్ సంబంధించిన డిసీజెస్ కూడా గుర్తుపెట్టుకోండి. పార్కిన్సన్స్ అంటాం, అల్జైమర్స్ అంటాం, రైట్, డిమెన్షియా. లేదు ఇన్ఫెక్షన్స్ వైజ్ మనకు వస్తే కనుక మెనింజియల్ లేయర్స్, ఈ చుట్టూ మనకు మెనింజియల్ లేయర్స్ ఉంటాయి అనమాట, బ్రెయిన్ చుట్టూ, స్పైనల్ కార్డ్ చుట్టూ. వాటికి మెనింజైటిస్ అనే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది, మెనింజైటిస్. ఓకే, రైట్. ఇవి కాకుండా మనకు జపనీస్ ఎన్సెఫలైటిస్ కానీ, ఎబోలా లాంటివి కూడా బ్రెయిన్ ఇన్ఫెక్ట్ చేయగలుగుతాయి, సర్టన్ ఫార్మ్స్ ఆఫ్ మలేరియా. సో ఇలాంటి కొన్ని ఇన్ఫెక్షన్స్ ఏజెంట్స్ కూడా బ్రెయిన్ ఎఫెక్ట్ చేయగలరు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ హార్మోన్స్ అండ్ నర్వస్ సిస్టమ్.